అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణితో కబుర్లు. నేను మీ కళ్యాణి ప్రవీణ్. అందరికీ బిగ్ బాస్ ఫీవర్ వచ్చేసిందండి. మనకి సీజన్ 8తో సెప్టెంబర్ 1 సండే రోజున గ్రాండ్గా లాంచ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 8 ఇన్ఫినిటీ క్యాప్షన్తో లాంచ్ చేశారు. ఎప్పటిలాగే హోస్ట్ మన నాగార్జున గారే ఉన్నారు. దీంట్లో లాస్ట్ సీజన్ లాగా కాకుండా కంటెస్టెంట్స్ని పెయిర్స్ లాగా బడ్డీస్తో కలిపి 7 పెయిర్స్ లాగా హౌస్లోకి ఎంటర్ చేశారు. దాంట్లో 2 పెయిర్స్కి కలిపి గేమ్ కండక్ట్ చేసి విన్ అయిన పెయిర్స్కి గుడ్ న్యూస్, లూజ్ అయిన పెయిర్స్కి బ్యాడ్ న్యూస్లు రివీల్ చేస్తూ వచ్చారు. దాంట్లో మొదటి బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఈ సీజన్ మొత్తానికి కెప్టెన్ ఉండడని చెప్పి బిగ్ బాస్ రివీల్ చేశారు. అదేవిధంగా మనకి 7 పెయిర్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యాక లూజ్ అయిన 2 పెయిర్స్ లూజ్ అవుతారు, 3 పెయిర్స్ విన్ అవుతారు. దాంట్లో లూజ్ అయిన పెయిర్స్లో మన F2 డైరెక్టర్ గారిని హౌస్లోకి పంపించి ఒక చిన్న సీన్ని క్రియేట్ చేస్తారు. అదేంటి అంటే లూజ్ అయిన 2 పెయిర్స్ని ఓటింగ్లో నిలబెట్టి ఈ హౌస్లో ఎవరు ఉండకూడదు అని చెప్పి ఓటింగ్ వేయమంటారు. దాంట్లో మన నాగమణికంఠ గారికి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. మన డైరెక్టర్ గారు నాగమణికంఠని హౌస్ నుంచి బయటికి తీసుకెళ్తున్నా అని చెప్పి హౌస్ నుంచి బయటికి తీసుకొస్తాడు. అక్కడికి రాగానే తనతో ఏమైనా సాంగ్స్ పాడతావా అని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తే తను మా నాగమణికంఠ ఒక సాంగ్ పాడతాడు. తనున్న ఎమోషనల్ సిచ్యువేషన్లో ఆ సాంగ్ని కూడా పూర్తిగా పాడలేకపోతాడు. అదే టైంలో మన డైరెక్టర్ గారు ఇదంతా ప్రాంక్ అని తిరిగి హౌస్లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి 2 పెయిర్స్కి కలిపి ఒక గేమ్ని కండక్ట్ చేసి వెళ్ళిపోతాడు. దాంట్లో అప్పటి నుంచి నాగమణికంట తనకి ఓటింగ్ వేసిన హౌస్మేట్స్తో కంటెస్టెంట్స్తో తను కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా మనకి ఫస్ట్ డేనే మనకి కొంచెం ఆర్గ్యుమెంట్ని చిచ్చుని స్టార్ట్ చేశాడు. బిగ్ బాస్ హౌస్లో చిచ్చు పెట్టాడు. అది అట్లా స్టార్ట్ అవుతూ ఉంది, రగులుతూ ఉంది అనమాట. అయితే ఫస్ట్ డే ఎపిసోడ్ మనం మండే రోజు ఏంటి అంటే ఈ సీజన్లో విన్ అయిన 3 పెయిర్స్కి ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అదేంటి అంటే ఈ సీజన్లో కెప్టెన్ ఉండడు, కానీ ఆ ప్లేస్లో 3 చీఫ్లు ఉంటారు అని చెప్పి రివీల్ చేస్తారు. దాంతో విన్ అయిన 3 పెయిర్స్కి గేమ్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ గేమ్లో స్పిన్ చేసే గేమ్లో మన నిఖిల్ గారు ఫస్ట్ చీఫ్గా హౌస్లో ఈ సీజన్కి ఫస్ట్ చీఫ్గా సెలెక్ట్ అవుతారు. అలాగే సెకండ్ గేమ్లో నైనిక చాలా గట్టి పోటీ ఇస్తూ సెకండ్ చీఫ్గా తను సెలెక్ట్ అవుతుంది. అయితే మూడో చీఫ్ని సెలెక్ట్ చేయడానికి బిగ్ బాస్ ఫస్ట్ సెకండ్ చీఫ్లకి ఆ రైట్ని ఇస్తారు. వారిద్దరూ డిస్కస్ చేసుకొని మూడో చీఫ్ని సెలెక్ట్ చేయాలని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. దానికి వారు యశ్విని గౌడని మూడో చీఫ్గా సెలెక్ట్ చేస్తారు. అది నచ్చని హౌస్మేట్స్ సోనియా గారు ఇంకా సీత గారు కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తారు. అదేంటి అంటే ఈ రేస్లో ఉన్న నబీల్కి యశ్విని గౌడకి డిఫరెన్స్ ఏంటి, నబీల్ చాలా బెటర్ కదా, మీరు తనని ఎందుకు సెలెక్ట్ చేశారని చెప్పి ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఈ ఆర్గ్యుమెంట్ ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండగా వీళ్ళు మేము సెలెక్ట్ చేసింది కరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి మన ఫస్ట్ చీఫ్ సెకండ్ చీఫ్ వీళ్ళు కూడా ఆర్గ్యుమెంట్లోకి దిగుతారు. కానీ లాస్ట్లో ఒక స్టాండ్ తీసుకోవడానికి మన విష్ణుప్రియ గారు ఎంటర్ అవుతారు. అప్పుడు తను ఏం చెప్తుందంటే, సోనియా గారు మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నబీల్లో ఉండొచ్చు, కానీ అది మీ ఒక్కరికే కనపడింది, మాకెవరికి కనపడలేదు, మీకున్న ఒపీనియన్ నాకు లేదు కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మీ ఒపీనియన్లో తను కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి తను ఒక స్టాండ్ తీసుకుంటుంది. నేను అంటే నా ఐడియా, చూసే వాళ్ళ ఐడియా ప్రకారం ఒకవేళ సోనియా గారు ఇలా ఆర్గ్యుమెంట్ కాకుండా నబీల్కి మీరు ఎంతమంది ఓట్ చేస్తారని చెప్పి ఓటింగ్ని ఏర్పాటు చేసి నబీల్కి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసి అక్కడ
తను చీఫ్స్ ఇద్దరు తీసుకున్న డెసిషన్ రాంగ్ అని చెప్పి ఎలా అయినా ప్రూవ్ చేసి ఉండొచ్చు అని చెప్పి చూసే వాళ్ళకి అనిపించింది. అది బెటర్ ఏమో అనిపించింది. అలాగే మన ఫస్ట్ డేనే సోనియా గారు ఇంకొక ఆర్గ్యుమెంట్ని తెరపైకి తీసుకొస్తారు. అదేంటి అంటే హౌస్మేట్స్ కొంతమంది ఫ్రూట్స్తో బాల్ గేమ్ ఆడుతూ ఉండగా ఈ ఫుడ్తో మీరు గేమ్స్ ఆడుతున్నారని చెప్పి తను ఒక ఒపీనియన్ని పాస్ చేస్తుంది. దానికి మన పాషా గారు ఎంటర్ అవుతారు. తనకి సోనియాకి మధ్య చాలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. కానీ సోనియా గారు చెప్పేది ఏంటి అని అంటే, ఇది నా ఐడియా కాదు, నేను క్వశ్చన్ చేయలేదు, ఇది నాగమణికంట చెప్తే నేను క్వశ్చన్ చేశాను అని చెప్పి సోనియా గారు చెప్తారు. అలా నాగమణికంటకి ఏంటంటే తనకు ఆల్రెడీ హౌస్మేట్స్ మీద కొంచెం రివెంజ్ టైపు తన నెగిటివ్ ఒపీనియన్ వచ్చేసింది. నన్ను టార్గెట్ చేసి బయటికి పంపిస్తున్నారని చెప్పి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. ఇది ఫస్ట్ డే ఎపిసోడ్ అండి. ఈరోజు మనము నెక్స్ట్ డేని మళ్ళీ ఎపిసోడ్ చూసిన తర్వాత రివ్యూని కంటిన్యూ చేద్దాం.